రాష్ట్రంలో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం వానకు తడిసి ముద్దైంది. వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చాలా చోట్ల మామిడికాయలు నేలరాలాయి. చేతికి వచ్చిన పంట దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్లో ఈదురు గాలులతో వడగండ్ల వానలు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షం కురిసింది. సాయంత్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా వాన పడింది. కొన్ని చోట్ల వడగండ్లు పడ్డాయి. దీంతో వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం వానకు తడిసి ముద్దైంది. చాలా చోట్ల మామిడికాయలు నేలరాలాయి. కామారెడ్డి జిల్లా కామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ, బిక్కనూరు తదితర మండలాల్లో భారీ ఈదురు గాలులతో వర్షం కురిసింది. వర్షానికి చేతికొచ్చిన వరి పంట దెబ్బతింది. వడ్ల గింజలు రాలిపోయాయి. కామారెడ్డిలో కొత్త బస్టాండ్, కాలేజీ గ్రౌండ్ సమీపంలో చెట్లు పడిపోయాయి. కొంతసేపు కరెంటు సప్లై నిలిచిపోయింది. చెట్లను తొలగించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల, న్యావనంది, సిరికొండ, కొండూరు గ్రామాల్లో వడగండ్ల వర్షం కురిసింది. దాదాపు 450 ఎకరాల్లో వరి పంట నేల రాలింది. ఆరబోసిన ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. కల్లాల్లో ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు నానా తంటాలు పడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. నేరేడిగొండలో శనగ రైతులు తీవ్రంగా నష్టపోయారు. గన్ని బ్యాగుల కొరత సాకుతో అధికారులు శనగలు కొనలేదు. దీంతో మార్కెట్ యార్డుల్లో వేలాది క్వింటాళ్ల శనగలు పేరుకుపోయాయి. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి, కంది, మునిపల్లి, జూరాసంగం, జిన్నారం మండలాల్లో అకాల వర్షం కురిసింది. ఈదురు గాలులతో వడగండ్ల వాన పడింది. జూరాసంగం మండలం జీర్లపల్లి, బోరేగాం, బొప్పన్పల్లి, జునేగాంపు, చీలేమామిడి గ్రామాల్లో ఈదురు గాలులు వీయడంతో పలు ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. చేతికి వచ్చిన జొన్న, మొక్కజొన్న పంటలు నేల కొరిగాయి. మామిడికాయలు నేలరాలాయి. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో సాయంత్రం ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో చేతికి వచ్చిన వరి ధాన్యం నేల రాలడంతో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. మామిడికాయలు సైతం నేల రాలడంతో అకాల వర్షానికి తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివంపేట మండలంలోని పోతుల బొగుడ, పాంబండ గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో వడగండ్ల వర్షం కురిసింది. దీంతో కోతకు వచ్చిన వరి పంటకు, కూరగాయ పంటలకు నష్టం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడుగులతో కూడిన వర్షం పడింది. సిరిసిల్లలోని రాజీవ్ నగర్ శివారు ప్రాంతంలో తాటి చెట్టుపై పిడుగు పడడంతో మంటల్లో కాలిపోయింది. ఆ సమయంలో దగ్గర ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా వర్షం దంచికొట్టింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. ఎండవేడిమి, ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ సిటీ పబ్లిక్ వానతో ఉపశమనం పొందారు. కుత్బులాపూర్లో అత్యధికంగా 4.48 సెంటీమీటర్లు, కుకట్పల్లిలో 3.68 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు గంటలోపే 3 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. ఒక్కసారిగా భారీ వాన కురవడంతో రోడ్లపైకి నీరు చేరింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. కుత్బులాపూర్, గాజుల రామారం, జగద్గిరిగుట్ట, నిజాంపేట్, కొంపల్లి, గండిమైసమ్మ తదితర ప్రాంతాల్లో భారీగా ఈదురు గాలులు వీచాయి. వడగండ్ల వాన కురిసింది. ఈదురు గాలులకు పద్మానగర్లో ఓ చెట్టు నేల కూలింది. కరెంటు స్తంభాలు విరిగిపడి 2 వీలర్ ధ్వంసమైంది. చింతల్లో వడగండ్ల వాన కురిసింది. ఈదురు గాలులు, వర్షంతో చాలా ప్రాంతాల్లో దాదాపు గంట పాటు కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కుత్బులాపూర్, కుకట్పల్లి, బాచుపల్లి, అల్వాల్, సుచిత్ర ప్రాంతాల్లో ఈదురు గాలులతో 53 చోట్ల చెట్లు కూలిపోయాయి. 8 చోట్ల రోడ్లపై వర్షం నీరు నిలిచింది. ఈ ఫిర్యాదులను హైడ్రా సిబ్బంది క్లియర్ చేశారు.
రాష్ట్రానికి 3 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. హైదరాబాద్లో ఇవాళ తేలికపాటి వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం, బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. 6 నుంచి 11.5 సెంటీమీటర్ల వాన కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.